ఈ జన్మమే రుచి చూడడానికి దొరికెరా, ఈ లోకమే వండి వార్చడానికి వేదికరా. హలో ఫుడీస్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మీకు చూపించబోయే డిష్ పాలక్ పన్నీర్. అచ్చం రెస్టారెంట్ స్టైల్లో నేను మీకు చేసి చూపించబోతున్నాను. దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూడండి, చెప్తాను. పాలక్ ముందుగా కుక్కర్లో ఒక 2 విజిల్స్ 3 విజిల్స్ వచ్చిన తర్వాత వాటర్ మొత్తం వడగట్టేసి ఓన్లీ పాలక్ ప్యూరీ చేసుకున్నాను మిక్సీలో. తర్వాత తగినంత పన్నీర్, ఆనియన్ మిర్చి స్లైసెస్, పసుపు, కారం, ధనియా పౌడర్, అల్లం వెల్లుల్లి పేస్ట్ అండ్ సాల్ట్. తయారు చేసుకునే విధానం చెప్తాను. స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని తగినంత ఆయిల్ లేదా బటర్, నేను ఆయిల్ తీసుకుంటున్నాను. బటర్ ఉంటే బటర్ కూడా తీసుకోవచ్చు, బటర్ ఇంకా టేస్ట్ ఉంటుంది. ఆయిల్ హీట్ ఎక్కాక ఆనియన్ మిర్చి స్లైసెస్, ఆనియన్ మంచిగా ఫ్రై అయ్యాక ఒక 1/2 టేబుల్ స్పూన్ తగినంత అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా కలుపుకోండి. నేను ఆనియన్ కొంచెం పెద్దగా కట్ చేసుకున్నాను. మీకు కావాలంటే మీరు ఇంకా చిన్నగా కూడా కట్ చేసుకోవచ్చు నైస్గా. ఇలా అల్లం వెల్లుల్లి పేస్ట్ ఆనియన్స్ ఫ్రై అయ్యాక మనం ముందుగా పేస్ట్ చేసుకున్న పాలక్ ప్యూరీ యాడ్ చేసేసుకున్నాం. వేసుకున్నాక బాగా మిక్స్ చేసుకున్నాం. ఇది చాలా డార్క్గా ఉంది కాబట్టి, చాలా థిక్గా ఉంది కాబట్టి మీకు కావాలంటే కొంచెం వాటర్ యాడ్ చేసుకోవచ్చు కొద్దిగా గ్రేవీ కోసం. స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టి లైట్గా బాయిల్ అయ్యేంత వరకు చేసుకుందాం. లైట్గా బాయిల్ అయ్యేంత టైం వరకు చూసుకొని మంచిగా బాయిల్ అవుతున్న టైంలో తగినంత పసుపు, తగినంత కారం. మీరు స్పైసీగా కావాలనుకుంటే నేను 1.5 టేబుల్ స్పూన్ యూజ్ చేస్తున్నాను. మీరు ఇంకా కొంచెం కారం కావాలనుకుంటే పెప్పర్ పౌడర్ కూడా యూజ్ చేసుకోవచ్చు. బ్లాక్ పెప్పర్, కొద్దిగా ధనియాల పొడి వేసుకొని మిక్స్ చేసుకుందాం. ఇలా మిక్స్ చేసుకున్నాక మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న పన్నీర్ పీసెస్ యాడ్ చేసేసుకుందాం. అంతే ఫ్రెండ్స్, కొంచెం దగ్గర అయ్యేంత వరకు ఉంచి క్రీమ్ కావాలి అనుకుంటే క్రీమ్ యాడ్ చేసుకోండి. క్రీమ్ యాడ్ చేసుకుంటే ఒక టేస్ట్ ఉంటుంది, యాడ్ చేసుకోకపోతే ఒక టేస్ట్ ఉంటుంది. బెటర్ క్రీమ్ యాడ్ చేసుకుంటే ఇంకా బాగుంటుంది. అంతే, రెడీ మీ పాలక్ పన్నీర్. అంతే ఫ్రెండ్స్, మీ పాలక్ పన్నీర్ అచ్చం రెస్టారెంట్ స్టైల్ రెడీ. రోటీలోకైనా, బిర్యానీలోకైనా, వెజ్ బిర్యానీలోకైనా, బటర్ నాన్లోకైనా చాలా అంటే చాలా రుచిగా బాగుంటుంది.